ఇక మరోవైపు తాడిపత్రి అల్లర్లపై రెండవ రోజు సిట్ విచారణ కొనసాగుతుంది. అక్కడ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల రికార్డులను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక తాడిపత్రి అల్లర్లపై ఇప్పటికే 7 కేసులు నమోదు కాగా 91 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అటు అల్లర్లు జరిగిన ప్రాంతాలను నిన్న సిట్ అధికారులు పరిశీలించారు. గురజాల నియోజకవర్గంలో 100కు పైగా కేసులు, 192 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. నరసరావుపేట నియోజకవర్గంలో 20కి పైగా కేసులు, 60 మంది నిందితులను గుర్తించారు. వీలైతే కొన్ని సెక్షన్లు కూడా జోడించే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకా కొంతమంది అధికారులు బాధితులపైన కొందరు పోలీసులు, రాజకీయ పార్టీల కార్యకర్తల నుంచి సమాచారం తీసుకొనున్నారు. లభించిన ఆధారాలతో ప్రాథమిక నివేదికను ఎన్నికల సంఘానికి ఇవ్వనుంది సిట్. అటు అల్లర్లతో సంబంధం ఉన్న కొందరు రాజకీయ నేతలను కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపైన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. సిట్ ఇచ్చే ప్రాథమిక నివేదిక పరిశీలించాక ముందుకు ఎలా వెళ్లాలి అనేది ఎన్నికల సంఘం కీలక సూచనలు ఇవ్వనుంది. ఇంకా లోతుగా విచారణ చేస్తారా, ప్రాథమిక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా అనేది సస్పెన్షన్గా మారింది. మరోవైపు హింసాత్మక ఘటనల నేపథ్యంలో 144 సెక్షన్ కొనసాగుతుంది. కౌంటింగ్ రోజు కూడా అల్లర్లు చెలరేగే అవకాశం కనిపిస్తూ ఉండడంతో భారీగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు రవిచంద్ర. మధు, ఏదైతే తాడపత్రి అల్లర్లకు సంబంధించి ఏదైతే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సిట్టు దర్యాప్తు బృందం గత రాత్రి పూర్తిగా నేర స్థలాలన్నింటినీ కూడా పరిశీలించింది. ఓంశాంతి నగర్తో పాటు వివిధ ప్రాంతాల్లో ఎక్కడైతే గొడవలు జరిగాయో, రెండోది మెయిన్గా ఓంశాంతి నగర్ అంటే సూర్యముని నివాసం వద్ద, మరోవైపు అటు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇటు వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్లకు మధ్య ఉన్న క్రీడా మైదానం ఏదవుతుందో క్రీడా మైదానంలో ఇరు పార్టీలు కూడా రాళ్లు రువ్వుకున్న పరిస్థితి. వీరందరికీ దీనికి సంబంధించి నేర స్థలాలన్నింటి కూడా పరిశీలించారు. వారి ఇళ్లను కూడా పరిశీలించారు. నేర స్థలాలను పరిశీలించి అక్కడ ఏదైతే సేకరించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ సంబంధించిన అల్లర్లకు సంబంధించిన అరెస్టులు, కేసుల నమోదు, ఎఫ్ఐఆర్లోని సెక్షన్లు, వీటన్నిటి మీద మాత్రమే ఈరోజు పూర్తిగా రాత్రి అంతా కూడా నేర స్థలాల పరిశీలన అనంతరం ఈరోజు రాత్రి పూర్తిగా కూడా కేవలం ఎఫ్ఐఆర్లో మాత్రమే ఈరోజు పరిశీలిస్తున్నారు. తాడపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో మకాం వేసిన సిట్ అధికారులు ఎవరైతే ఏసీపీ డిఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పూర్తిగా కూడా ఈ ఎఫ్ఐఆర్లను పరిశీలిస్తున్నారు. ఈరోజు అంతా కూడా సమీక్ష చేస్తారు. ఈ ఎఫ్ఐఆర్లో సెక్షన్లు సరిగానే వేశారా, అదనపు సెక్షన్లు ఏమైనా వేయాల్సి ఉందా, అరెస్టులు ఎంతమందిని చేశారు, ఇంకా ఎవరెవరు అరెస్టు కావాల్సి ఉంది, రెండవది దీనికి సంబంధించి అధికారులు ఎవరు అలసత్వం వహించారు, అసలు మొత్తం సంఘటనకు సంబంధించిన అన్ని విషయాల మీద కూడా ప్రాథమికంగా కూడా పరిశీలన చేసిన తర్వాత ఈరోజు సాయంత్రానికంతా కూడా పూర్తి స్థాయిలో నివేదికను సమర్పించే అవకాశం ఉంది. నివేదిక సమర్పించిన తర్వాత ఏదైతే ఎన్నికల కమిషన్ ఈ నివేదిక మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా తదుపరి దర్యాప్తు కూడా ముందుకు సాగే అవకాశం ఉంది. అయితే సిట్టు దర్యాప్తు నేపథ్యంలో కీలకంగా ఈ కేసులో కీలకంగా ఉన్న ముఖ్య నేతలను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాల ద్వారా మనకి తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికీ కేసుల్లో ఉన్న ముఖ్య నేతలంతా కూడా ముందస్తు బెయిల్ కోసం కూడా మరో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సిట్టు బృందం నివేదిక తర్వాత ఎలాంటి చర్యలు ఉంటాయి ఏంటి అనేది అయితే మాత్రం ఖచ్చితంగా ఇరు పార్టీల్లోనూ ఒక ఆందోళన ఉంది. మరోవైపు పోలీసుల్లో కూడా అంటే ఆ రోజు విధి నిర్వహణలో ఉన్న వారి మీద అంటే ఇప్పటికే ఆల్రెడీ జిల్లా ఎస్పీని సస్పెండ్ చేశారు, డిఎస్పీని సస్పెండ్ చేశారు, సిఐని సస్పెండ్ చేశారు. రెండోది ఈ అల్లర్లో సిఐ కూడా గాయపడ్డాడు. ఎవరైతే సిఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి. మరి దీంట్లో ఇంకా ఎవరెవరి మీద పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా, రెండోది అరెస్టులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది పూర్తిగా ఈరోజు ఉదయం నుంచి కూడా తాడపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిట్ అధికారులు పూర్తిగా కూడా ఈ ఎఫ్ఐఆర్లను మాత్రమే సమీక్ష చేస్తున్నారు. వారికి అవసరమైన సమాచారాన్ని స్థానిక పోలీసుల ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు. మరి కాసేపట్లో కొత్త ఎస్పీ ఎవరైతే ఉన్నారో గౌతమి శాలి కూడా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆమె మీడియా సమావేశం కూడా 2 గంటలకు నిర్వహించబోతున్నారు. మీడియా సమావేశం అనంతరం నేరుగా ఇక్కడ నుంచి తాడపత్రికి బయలుదేరి వెళ్తారు. ఈ సంఘటనలన్నింటినీ కూడా ఈ సంఘటనల మీద పూర్తిగా సమాచారం సమీక్షించడంతో పాటు రెండోది కౌంటింగ్ తర్వాత కూడా ఎలాంటి అల్లర్లు కూడా జరిగే అవకాశం ఉండకూడదు, రెండోది సమస్యాత్మక ప్రాంతాలు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటి మీద కూడా నిఘా ఉంచాలి, రెండోది అల్లర్లకు పాల్పడే వారి మీద కదలికల మీద కూడా నిఘా ఉంచాలి, రెండోది ఈ కేసులకు సంబంధించిన వారు ఎవరైతే అల్లర్లో పాల్గొన్నారో వీరందరినీ కూడా ఖచ్చితంగా అరెస్టులు చేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కొత్త ఎస్పీ గౌతమి శాలి నిర్ణయం ఎలా ఉండబోతుంది, చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా మీడియా సమావేశంలో ఆమె వెల్లడించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో సిట్ అధికారుల బృందం విచారణ పూర్తి అయితే కానీ ఎన్నికల కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఎలా ఉండబోతాయి, తదుపరి దర్యాప్తు ఎలా ఉండబోతుంది అనేది మనకి సోమవారం ఖచ్చితంగా స్పష్టమైన వివరాలు అందే అవకాశం ఉంది. మధు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.